వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటకు అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటకు అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటకంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది. లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు. అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి, ఇవాళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారేమో, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాశ్చాత్యగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్లేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందుల సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము. కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపు పొద్దున్న పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి. ఖచ్చితంగా చెబుతున్నా, మద్యం ఆగిపోతే మానభంగం ఉండదు నా దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటకు అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటకు అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటకంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది. లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు. అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి, ఇవాళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారేమో, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాశ్చాత్యగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్లేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందుల సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము. కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపు పొద్దున్న పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి. ఖచ్చితంగా చెబుతున్నా, మద్యం ఆగిపోతే మానభంగం ఉండదు నా దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది.